చూసారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టా యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అనేవి యాడ్ అనేవి చేసుకోవాలి. నేనైతే ఒక 5 పిక్స్ అయితే యాడ్ చేసుకుని రైట్కి అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్యూరేషన్లో 4 సెకండ్స్ వరకు ఉంచేసుకొని అప్డేట్ టు హాల్ అని క్లిక్ చేస్తే అన్ని ఫొటోస్ కూడా 4 సెకండ్స్ వరకు అయితే వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఫొటోస్ని అయితే వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి అయితే ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసి ఫొటోస్ని అయితే ఇట్లా జూమ్ అనేది చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో అయితే జూమ్ అనేది చేసుకోవాలన్నమాట. అండ్ ఇట్లా ఫుల్ స్క్రీన్లో జూమ్ అనేది చేసుకోవాలి. బార్డర్లో ఏం మనకు బ్లాక్ కలర్ బార్డర్స్ ఏం లేకుంటే ఇట్లా ఫుల్ స్క్రీన్లో అయితే జూమ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫోటో వాష్లో అండ్ ఫోటో లాస్ట్లో మైనస్ని అయితే క్లిక్ చేసి మనకు ఫోటో అయితే మూవ్ కావాలంటే దానికి ఆపోజిట్ అయితే మూవ్ అనేది చేసేయాలి. ఇట్లా మనకు ఫోటో అనేది ఎటు మూవ్ కావాలో దానికి ఆపోజిట్ మూవ్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా అదే మూవ్ అయిపోతుంది. అన్ని ఫొటోస్ కూడా అట్లనే యాడ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీడియో క్లిక్ చేసి లిరిక్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని రైట్లకి అయితే ఇచ్చేసేయాలి. చేసి కొద్దిగా కింది సైడ్ అయితే లిరిక్స్ వీడియోని అయితే కొద్దిగా కింది సైడ్ అయితే పెట్టేసుకోవాలి. కొద్దిగా కింది సైడ్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసి ఇలా అయితే చూసేసుకున్న తర్వాత మళ్ళీ పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ అయితే యాడ్ అనేది చేసుకోవాలి. మీకు టెంప్లెట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు అక్కడికైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంప్లెట్కి ఉన్న వాల్యూ మొత్తం కూడా ఆఫ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు టెంప్లెట్ మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది యాడ్ చేస్తాను. మీరైతే అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. మీరైతే అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్గా 4 సెకండ్స్ వరకు అయితే ఉంచేసుకోవాలి. ట్రిమ్ అనే ఆప్షన్లో 4 సెకండ్స్ వరకు ఉంచేసుకొని రైట్లకి అయితే ఇచ్చేసేయాలి. ఆ ఫోటో ఆ టెంప్లెట్ని అయితే డూప్లికేట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా క్లిక్ అనేది అవుతుంది అండ్ ఫైనల్గా అవుట్పుట్ అవుతుంది అనమాట. మీకు కూడా ఈ వీడియో డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవడానికైతే ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి టెంప్లెట్ ఉన్న వాల్యూ మొత్తం కూడా ఆఫ్ చేసి ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 720p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వీడియో అనేది సేవ్ అనేది అవుతుంది.